కుట్ర గనక నీదైతే రేపు ఉదయంలోపు సార్ వాళ్ళు ఇంట్లో ఉండాలి. లేదంటే నా విశ్వరూపం చూస్తాం. మైండ్ ఇట్. దీని వెనక ఎవరెవరున్నారో, ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. అక్కడ జరిగిందని ప్రకారం చూస్తే ఇదంతా ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి కావ్య చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ కావ్య ఎవరు? ఆ ఇంటికి ఎందుకు వచ్చింది? నిజంగానే ప్రాబ్లంలో ఉండొచ్చిందా, లేదా ఎవరైనా ప్లాన్ చేసి పంపించారా? కావ్యని భ్రమరాంబే మా ఇంట్లోకి పంపిస్తే తను ముందే నాకెందుకు చెప్పలేదు? అలా చెప్తే నేను కూడా హెల్ప్ చేసేదాన్ని కదా. అసలు నాకు కూడా తెలియకుండా ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఆ కావ్యను భ్రమరాంబ పంపించిందా, లేక తను నిజంగానే ప్రాబ్లంలో ఉండొచ్చిందా? ప్రాబ్లంలో ఉండొస్తే వాసుదేవ్ మనోహర్లను ఎందుకు ఇరికించాలి? అసలు ఈ కావ్య ఎవరు? అంటే ఆ అమ్మాయిని మీరు పంపించలేదా? ఆ అమ్మాయిని నేను పంపించానని సత్య అనుకుంటుందా? అనవసరంగా తొందరపడ్డానా? లేదులే, దాన్ని దాచడం కంటే ఓపెన్ అవ్వడమే బెటర్. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే మనకి హెల్ప్ అవుతుంది. లేదు సత్య, ఆ అమ్మాయి నేను పంపించలేదు. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అవునా? తనని మీరే పంపించారనుకున్నాను. మరి మీరు పంపించకపోతే తనెవరు? అదే మనం తెలుసుకోవాలి సత్య. అసలు తనెవరు? తను నిజంగానే ప్రాబ్లంతో మీ ఇంటికొచ్చిందా, లేకపోతే కావాలని ఎవరైనా పంపించారా? పంపిస్తే ఆ పంపించిన వాళ్ళు ఎవరై ఉంటారు? ఆ విషయాలన్నీ తెలుసుకోవడం మనకి చాలా అవసరం. అసలు తను వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాధ ఆ అమ్మాయిని తీసుకొచ్చి కావ్యాని పరిచయం చేసింది. ఇదంతా చూసి ఇంకా మీరే నాకు చెప్పకుండా కావ్యని మా ఇంటికి పంపించారు అనుకున్నాను. నువ్వేంటి, ఎవరైనా అదే అనుకుంటారు. చివరికి ఆ రాధ కూడా అదే అనుకుంది. మరి మీరు పంపించకపోతే ఎవరు పంపించుంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఆ దేవకి కుటుంబాన్ని నాశనం చేసి తన పతనాన్ని కళ్ళారా చూడాలని నాలాగా కలలు కంటున్నది ఎవరై ఉంటారు? వాళ్ళు ఎవరైనా సరే కనిపెట్టి తీరాలి. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడంటారు. ఆ దేవకి కొత్త శత్రువెవరో తెలియాలి. మనం అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు దేవకి పతనం మనకి ఈజీ అవుతుంది. తెలుసుకుంటాను. అదిగో అక్కడ పెద్ద ఆవిడుంది. వెళ్ళి ఆవిడని కావ్య గురించి అడుగుదాం. ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో. అమ్మా, ఇక్కడ కావ్య అని ఒక అమ్మాయి ఉండేది, తెలుసా మీకు? కావ్యనా? ఈ బస్తీలో కావ్య అనే అమ్మాయి నాకు తెలిసి ఎవరూ లేరమ్మా. లేదమ్మా, తను ఇదే బస్తీ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే తన మేనత్త దగ్గర ఉంటుంది. తన పేరు వెంకటమ్మ. ఆవిడకొక 40 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అతను ఎప్పుడూ తాగుతూ బస్తీ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఈ కావ్యని అతనికిచ్చి పెళ్లి చేయాలని చూస్తే ఆ అమ్మాయి పారిపోయింది. ఆ కావ్య గురించి అడుగుతున్నాను. ఆ అమ్మాయి గురించి కాకపోయినా ఆ అమ్మాయి మేనత్త వెంకటమ్మ వాళ్ళ ఇల్లు గురించి తెలిసినా చెప్పండి. మా బస్తీలో అంత పెద్ద గొడవ జరుగుతుంటే మాకు తెలియకుండా ఉండదమ్మా. అయినా నువ్వనుకుంటున్నట్టు అలాంటివి మా బస్తీలో ఏమీ జరగవు. అసలు వెంకటమ్మ అనే ఆవిడ కూడా మా బస్తీలోనే లేదు. నాకు తెలియకుండా ఎలా ఉంటారమ్మా? నేను గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడు ఇలాంటివి జరగలేదమ్మా.
అమ్మా ఒకసారి బాగా గుర్తుకు చేసుకోండి. అయినా ఒక అమ్మాయికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే మా బస్తీ వాళ్ళెవరు చూస్తూ ఊరుకోరమ్మా. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు అనుకునే వాళ్ళు మా బస్తీలోనే కాదు, చుట్టుపక్కల బస్తీల్లో ఎవరూ లేరమ్మా. అవును చెల్లి, ఆ కావ్య చెప్పినలాంటి గొడవలు ఇలాంటి బస్తీల్లో జరిగినప్పుడు ఆ న్యూస్ అందరికీ తెలిసుంటుంది. తెలిగిపోవడం అంటూ ఏముండదు. అంటే అంటే కావ్య అనే అమ్మాయి ఫేక్ అన్నమాట. తను ఒక ప్లాన్ ప్రకారమే ఇంట్లో అడుగుపెట్టిందన్నమాట. అవునక్క, అలానే అనిపిస్తోంది. అసలు ఇంట్లో ఎంత అమాయకంగా నటించింది. ఆ కావ్య నటన చూసి నటన గురించి తెలిసి నేనే గుర్తుపట్టలేకపోయానక్క. ఇదంతా చూస్తుంటే దీని వెనక చాలా పెద్ద కుట్రుందనిపిస్తోంది. కావాలనే మేడం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోంది. అవును మల్లేషన్న, నువ్వు చెప్తున్నది నిజం. ఈ కావ్య వెనుక ఏదో ఒక పెద్ద శక్తి ఉండి నడిపించింది. మనకి ఈ కావ్య దొరికితే కాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎలాగైనా ఆ కావ్యాన్ని పట్టుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకుని తీరాలి. సార్ని, మనోహర్ని నిర్దోషిగా విడిపించాలి. అదే మన టార్గెట్. ఈ విషయంలో నాతో ఏ పనున్నా మొహమాటం లేకుండా చెప్పమ్మా, నేను నీకు తోడుంటా. అవునక్క, ఇది మన ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం. నేను కూడా నీతో ఉంటానక్క. థ్యాంక్ యూ అన్నా. పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ రోషన్. మనం ఎలాగైనా సరే ఆ కావ్యాన్ని కనిపెట్టాలి. పదండి. పదక్క. చాలా ఆనందంగా ఉంది. ఆ దేవకి కొత్త శత్రువెవరో కాని దేవకి కుటుంబ సమస్యని రోడ్డు మీదకి లాగాడు. నేనెన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్న పనిని అతను చేసి చూపించాడు. అతను కనుక నాకు కనిపిస్తే చాలువ కప్పి సన్మానం చేస్తాను. ముందా కావ్య అనే అమ్మాయిని పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి. మేడం, రండి, మీకోసమే చూస్తున్నాను. చెప్పండి మేడం. మా పిఏ మొత్తం విషయం చెప్పాడా? చెప్పాడు మేడం. చూడండి, ఎలాగైనా సరే ఆ కావ్య అమ్మాయి ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడుంటుంది, అన్ని వివరాలు కావాలి. మీకు 24 గంటల టైం ఇస్తున్నాను. మీరేం చేస్తారో, ఎవరిని కలుస్తారో, ఎంత డబ్బు కావాలో నాకు చెప్పండి. ఎలాగైనా ఆ అమ్మాయి కావ్య వివరాలు మాత్రం కావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు 24 గంటల టైం మాత్రం ఇస్తున్నాను. అలాగే మేడం. ఆ అమ్మాయి వివరాలతో వచ్చి కలుస్తాం మేడం. ఉంటాం మేడం. ఆ కావ్య గనక నా చేతికి చిక్కితే తన ద్వారా ఆ దేవకి కనపడని శత్రువుని కనిపెట్టచ్చు. దేవకి, ఇన్ని రోజులు నేనొక్కదాన్ని నీతో ఫైట్ చేశాను. ఇక ముందు నాకు పార్ట్నర్ దొరకబోతున్నాడు. ఇక నీ ఓటమి ఖాయం. దేవకి గారింట్లో అసలేం జరుగుతుంది? నిన్న వాసుదేవ్ మనోహర్లు అరెస్ట్ తర్వాత ఈరోజు గాయత్రి ఇన్స్టిట్యూట్కి వచ్చిన అవార్డ్ కమిషన్ వాళ్ళు ఎందుకొచ్చారు? దీని గురించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల నుండి ఎలాంటి సమాచారం అందడం లేదు. వాసుదేవ్ గారు మరియు అతని కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోహర్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అందుకే వచ్చిన అవార్డుని వెనక్కి తీసుకోవాలని కమిషన్ నిర్ణయం తీసుకుందా? నిజంగానే గాయత్రి ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తూనే ఉంటాం. మేడం, ఇప్పుడే ఇక్కడికొచ్చారు మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాధా గారు. తనని అడిగి తెలుసుకుందాం అసలేం జరుగుతుందో. చెప్పండి మేడం, అసలేం జరిగింది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏమింది? అదేంటి మేడం, ఏం జరుగుతుందో తెలియనట్టు మీరు మాట్లాడుతున్నారు? నిన్న రాత్రి వాసుదేవ్ గారు, మనోహర్ గారు అరెస్ట్ అవ్వడం, ఈరోజు గాయత్రి ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారిని కలవడానికి ఇంతకు ముందు అవార్డు అనౌన్స్ చేసిన కమిటీ వాళ్ళు రావడం, ఇదంతా మీకు తెలియదా? లేదా తెలిసి ఏమి తెలియనట్టు నటిస్తున్నారా? బయట అందరూ అనుకుంటున్నట్టు మీ విద్యాలయంలో జరగకూడని పనులు నిజంగానే జరుగుతున్నాయా? వాటిని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అందుకని అవార్డు కమిటీ వాళ్ళు వచ్చారా? ఇప్పుడు అనౌన్స్ చేసిన అవార్డుని క్యాన్సిల్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది?
ప్లీజ్, మా విద్యాలయాల్లో అలాంటివేవీ జరగటం లేదు. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదు. మీడియా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఈ ఇష్యూలో లేనిపోని కన్ఫ్యూజన్ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. రుషన్ పద. చూసారుగా ఏం జరుగుతుందో? ఎవరూ సరైన సమాధానం చెప్పట్లేదు. దీని వెనక ఏదో బలమైన కారణం దాగుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కెమెరామ్యాన్ కార్తీక్ తో మీ సుధా. చూడండి మేడం, మీ గాయత్రి ఇన్స్టిట్యూట్కి వచ్చిన అవార్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో మీ విద్యాలయంలో ఉండే డిసిప్లిన్, అవేర్నెస్ చూసి ఈ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము విన్న విషయాలు చూస్తుంటే ఈ అవార్డు మీ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం సరైనది కాదు అనిపిస్తోంది. మీకు ఆ అర్హత లేదు అనిపిస్తోంది. కానీ మిమ్మల్ని ఒకసారి కలిసి పర్సనల్గా ఏం జరిగిందో తెలుసుకుందామని రివ్యూ చేయాలని వచ్చాను మేడం. దీనికి మీ సమాధానం? నేను ఇన్ని రోజులు కలలు కన్నా ఆ అవార్డు నా చేతికి రాబోతోంది. మీరు ఇలా మౌనంగా ఉంటే బయట మేము విన్నది నిజం అనుకోవాల్సి వస్తుంది మేడం. చూడండి, బయట విన్నామని మీరే అంటున్నారు కదా, అలా వినిపించే దాంట్లో నిజం ఉండదు. గాసిపే ఎక్కువగా ఉంటుంది. అలాంటి మాటలు మీరు పట్టించుకొని ఇంటి వరకు వచ్చి ఇలా అడగటం ఏంటి సార్? మీరు ఆవేశపడినంత మాత్రాన మేము విన్నది అబద్ధమైపోతుందా? వాసుదేవ్ గారు, మనోహర్ గారు అరెస్ట్ అవ్వడం నిజమే కదా? ఒకవేళ అలాంటిదేం జరగకపోతే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవప్రదమైన అవార్డు ఇచ్చే ముందు ఇవన్నీ మేము చెక్ చేసుకోవాలి కదా. లేదంటే రేపు మేము ఇచ్చే అవార్డుకి విలువ లేకుండా పోతుంది. మా క్రెడిబిలిటీ మొత్తం దెబ్బతింటుంది. అంతే తప్ప పర్సనల్గా మాకు మీ మీద ఏమీ ఉండదు కదా. సారీ సార్, మాది ఆవేశం కాదు. ఏ తప్పు చేయకపోయినా నింద పడింది అన్న ఆవేదన. దయచేసి అర్థం చేసుకోండి. మాకు అవార్డు వచ్చిందన్న అక్కసుతో ఎవరో కావాలని వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు. అంతే తప్ప మా ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ జరగలేదు. చూడండి మేడం, ఇంకో 24 గంటల్లో మీ ఇన్స్టిట్యూట్ మీద పడిన నిందని తొలగించుకోకపోతే ఈ అవార్డుని క్యాన్సిల్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. అలాంటి ఆ ఇన్స్టిట్యూట్కి అవార్డు ఇవ్వలేం. అంతకు మించి మా చేతిలో ఏమీ లేదు. మీకు 24 గంటలు మాత్రమే టైం ఉంది. తప్పకుండా సార్. 24 గంటల్లో వాసుదేవ్ సార్, మనోహర్ నిర్దోషులు ఎలా కుట్ర జరిగింది అని నిరూపిస్తాను. అలాగే గాయత్రి విద్యాలయాలకి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా కాపాడుతాను. అక్కడ నాణ్యమైన విద్య, మంచి నడవడిక తప్ప ఎలాంటి తప్పులు లేవని నిరూపిస్తాను. సరే మేడం, అలాగేనండి. మీకు 24 గంటలు మాత్రమే టైం ఉంది, అది గుర్తుంచుకోండి. అంతా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మేడం, వస్తాను మేడం. మేడం, మేడం, ఏమీ కాదు, మీరు బాధపడకండి మేడం. మనమేంటో, మన నిజాయితీ ఏంటో మనకి స్పష్టంగా తెలుసు. మనం ఏ తప్పు చేయలేదు మేడం. అలాంటప్పుడు బాధపడాల్సిన పని లేదు. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని మన వాళ్ళని నిర్దోషులుగా బయటికి తీసుకొస్తాను మేడం. మన విద్యాలయాల మీద పడిన నిందని నేను తొలగిస్తాను మేడం. చూసావా బామ్మ, చేసిందంతా చేసి ఇప్పుడు నిరూపిస్తాను, బయటికి తీసుకొస్తాను అని అంటోంది. నేనేం చేశాను? అవును,
ఆ ముదనష్టపు కావ్యాన్ని ఇంటికి తీసుకురావడం వల్లే ఈ రోజు ఇంత పెద్ద సమస్య వచ్చింది. గాలికి పోయే గ్రహచారాన్ని నెత్తిన చుట్టుకున్నట్టు అయింది. ఆనందంగా ఉండే ఇల్లు అబాస్పాలు అయిపోయింది. దానికి కారణం నువ్వు కాక ఇంకెవరు? కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఆసరా అవుదాం అనుకున్నాను, కానీ ఎలా జరుగుతుందని నాకు తెలీదు. ఎందుకు తెలుస్తుంది? బరువు మనది కాకపోతే కాశీదాకా మొయమన్నాడు అని ఇప్పుడు అనుభవిస్తున్నది మేమే కదా. అత్తయ్య గారు, ఈ సమస్యకి కారణం రాధా మనోహర్లు కాదు. మన గౌరవాన్ని, మన ప్రతిష్టని దిగజార్చాలని ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. అంతే తప్ప ఇది రాధా మనోహర్ల వల్ల వచ్చిన సమస్య కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రాధా, ముందా మీడియా వాళ్ళని పంపించు. మేము చేసిన ఒక పని వలన దేవకి మేడం మనసు ఎంతగానో బాధపడుతుంది. ఈ బాధకి కారణమైన వాళ్ళు ఎవరో కనుక్కొని సార్ వాళ్ళని బయటికి తీసుకొచ్చి పడిన నిందని ఎలాగైనా తొలగించాలి. రోషన్, పద. కానీ ఇప్పటి వరకు ఏం చెప్పలేకపోయారు. ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నాం. వాళ్ళ ఇంట్లోంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. చెప్పండి మేడం, అసలేం జరిగిందో చెప్పండి. అన్నీ చెప్తాను. ఇది ఒక్క కుట్ర. దీనికి సంబంధించిన అన్ని వివరాలను మేం చెక్ చేస్తున్నాం. దయచేసి నిజాలు బయటకు వచ్చేంత వరకు మీకు అనిపించినవి, తోచినవి దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి. అన్ని నిజాలు బయటకు వచ్చాక మేమే మిమ్మల్ని పిలిచి అన్ని వివరాలు చెప్తాం. దయచేసి ఇప్పుడు వెళ్ళండి. ఈ అవార్డు మీ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం సరైనది కాదు అనిపిస్తోంది. మీకు ఆ అర్హత లేదు అనిపిస్తోంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. అలాంటి ఆ ఇన్స్టిట్యూట్కి అవార్డు ఇవ్వలేం. ఆనందంగా ఉండే ఇల్లు అబాస్పాలు అయిపోయింది. దానికి కారణం నువ్వు కాక ఇంకెవరు? మేడం, శివంగిలా ఉండే మీరు ఇలా డల్గా అయిపోవడం ఏంటి మేడం? ఎప్పుడు సమస్య వచ్చినా ఆ సమస్యకి ఎదురు వెళ్ళి పరిష్కారం చూసే మీరు ఇలా సైలెంట్గా ఉండటం ఏంటి మేడం? మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. మీరు యాక్టివ్గా ఉండి ఈ విషయంలో మీరు సలహాలు ఇస్తే మనం ఈ సమస్య నుండి త్వరలోనే బయటపడతాం. ప్లీజ్ మేడం, ఒకసారి ఈ సమస్య నుండి బయటకొచ్చి చూడండి. పరిష్కారం మీకు వెంటనే కనిపిస్తుంది. నిజమే రాధా, నువ్వు చెప్పిందే నిజం. మనకొక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటికొచ్చి ఆ సమస్యని చూస్తే దాని పరిష్కార మార్గం ఈజీగా దొరుకుతుంది. ఈ విషయం నేను చాలా మందితో చాలాసార్లు చెప్పాను. సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి గాని పారిపోకూడదు. కానీ ఇక్కడ నా భర్త మీద పడకూడని నింద పడేసరికి నాలో ఉన్న ఆడ మనసు నా ఆలోచనని చంపేసింది. కానీ నాకిప్పుడు అర్థమవుతోంది, నేనుండాల్సింది ఇలా కాదు అని. మన వాళ్ల మీద పడ్డ నిందను నింద అని నిరూపించి
కాపాడుకుందాం రాధా. మీరు ఏమాత్రం ధైర్యం ఇచ్చి నడిపించండి మేడం. మిగతాదంతా నేను పూర్తి చేస్తాను. రాధా, దీని వెనక భ్రమరాం ఉండే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది ఆ భ్రమరాంబ మీద ఓ కన్నేసుంచు. ఎందుకంటే మనం నాశనం అవ్వాలి అని కోరుకునే వ్యక్తుల్లో భ్రమరాంబ మొదటి స్థానంలో ఉంటుంది. మీరు ఆలోచించింది కరెక్ట్ మేడం. నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని మరి అనుక్షణం మన కదలికల్ని గమనిస్తూ అవకాశం దొరికినప్పుడు కాటు వేయాలని చూస్తూ ఉంటుంది. నేను అదే అనుమానంతో మన వాళ్ళు అరెస్ట్ అయిన రోజు నేను భ్రమరాంబ ఇంటికి వెళ్ళి తనతో గొడవ పడ్డాను. కానీ ఆ రోజు తన మాటల్లో కానీ చేతల్లో కానీ తను చేయించినట్టుగా అనిపించలేదు. పైగా ఎవరో చేయించిన పనికి తను క్రెడిట్ తీసుకోవాలి అన్న తాపత్రయం కనపడింది. అసలు నాకు భ్రమరాంబ మీద అనుమానం రావటానికి మెయిన్ రీజన్ మన ఇంట్లో నుండి మెయిల్స్ వెళ్ళటం, సార్ ఫోన్ నుండి కాల్ వెళ్ళటం, సార్ సంతకాలు అగ్రిమెంట్ పేపర్స్ మీద ఉండటం. కావ్య రాధకి దొరికేలోపే మనం పట్టుకోవాలి. లేదంటే ఆ రాధ కావ్యని పట్టుకుని వాసుదేవ్ మనోహర్లని నిర్దోషులుగా విడిపిస్తుంది. కావ్య! కావ్య! అక్క